వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. తెలంగాణలోనే మొదటిసారిగా కాజీపేట రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్కి సంబంధించి ఇందులో 58th నేషనల్కి సంబంధించి సీనియర్స్కి సంబంధించి ఖోఖోని వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఛాంపియన్స్కి వీళ్ళైతే సీనియర్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇందులో మహిళలు కానివ్వండి, ఇటు రైల్వే శాఖ కానివ్వండి, లేకపోతే ఎయిర్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు కానివ్వంది, పలు విభాగాల నుంచి అయితే మహిళలు కానివ్వండి, సీనియర్లు అందరూ కూడా ఇక్కడ ఆడబోతున్నారు. ఇలాంటి ఈ గేమ్ అనేది ఇంతవరకు ఎక్కడ కండక్ట్ చేయలేదు. ఇది 58th ఇక్కడ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇలా ముందుకి తీసుకెళ్ళడానికి యువతకి మేము ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ ఇట్లా చేస్తున్నాం అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి. మీరు చూసుకోవచ్చు, ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఇది చేయడం ఇదే తొలిసారి అని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనతో జంగా రాఘవరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. మొత్తం అందరూ కూడా మంచి జోష్లో ఉన్నారు. ఖోఖో ఆడుతున్నారు. మీరు కూడా ఒక ప్లేయర్ ఒకప్పుడు. దాని మీద ప్రేమతో ఇదంతా చేస్తున్నారా? ప్రేమ కాదు, ప్రజలకు సేవ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలకు ప్రత్యేక స్థానం కల్పించే దృక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వము మా ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది. దాంతో భాగమే ఈ రోజులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను ఉత్తేజపరచాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. అంటే ఈ ఖోఖోలో ఎవరెవరు ఆడుతున్నారు? ఈ ఛాంపియన్స్కి సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఎవరెవరు ఆడుతున్నారు? మహిళలు కూడా ఉన్నారా? ఎట్లా? 29 రాష్ట్రాల నుంచి దాదాపు బాలికలు 40, బాలురు 40 టీములు, 1500 మంది ప్లేయర్సు ఇక్కడ ఆడబోతూ ఉన్నారు. వారందరినీ మేనేజ్మెంట్ చేయడం కోసం టెక్నికల్ టీం 100 మంది, విఐపీస్ 100 మంది, దాదాపు 500 మంది ఇక్కడ విభాగం పనిచేయబోతూ ఉంది. 2000 మందికి ఇక్కడ అకామిడేషన్ చేయడం జరిగింది. 6 రోజుల పాటు వాళ్ళందరికీ అకామిడేషన్, భోజన వసతులు అన్నీ సమకూర్చడం జరిగింది. బ్రహ్మాండంగా ఇంతవరకు తెలంగాణలో సీనియర్ నేషనల్ ఎక్కడ చేయలేదు. అది కాజీపేటలో, వరంగల్లో ఈరోజు నిర్వహించబోతా ఉన్నాం. బ్రహ్మాండంగా ఈరోజు అంగరంగ వైభవంగా సక్సెస్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రోగ్రాంకు సీఎం కూడా రాబోతా ఉన్నాడని చెప్పి, అదేవిధంగా 6 మంత్రులు కూడా రాబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏ డేట్స్ లో ఇది కండక్ట్ చేయబోతున్నారు? 11వ తారీఖు నాడు 10 గంటలకు ప్రారంభోత్సవం అవుతుంది. అందరికి అటెండ్ చేస్తారు. 4 గంటలకు ఓపెన్ అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందులో మీరు కూడా ఆడబోతున్నారా? నాకు 60 ఏళ్ళు వచ్చినాయి తల్లి, నేను ఎక్కడ ఆడబోతా తల్లి? ఇలా ఆడేది ఆడిస్తా అంటారా? ఆడిస్తాం. ఇక్కడ 100 మంది టెక్నికల్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఆడిస్తారు. బ్రహ్మాండంగా ఆడిస్తారు. బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కాజీపేట, హన్మకొండ, వేలేరు, ధర్మసార మండల చుట్టుపక్కల మండల ప్రజలు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ వచ్చి తిలకించాలని చెప్పి మనం ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. ఇందాక మీరు అన్నారు, ఏదైతే తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా క్రీడలకు అసలు ప్రోత్సహించలేదు, ఎలాంటి నిధులు ఇవ్వలేదు, ఎవరిని సపోర్ట్ చేయలేదు అంటున్నారు. ఇప్పుడు మేము ఇట్లా ముందుకు సపోర్ట్ చేయబోతున్నాం, నెక్స్ట్ జనరేషన్ కానీ యువతకు కానీ ఇట్లా ఉండాలి అని చెప్తున్నారు కదా. ఒకటే ఉదాహరణ తల్లి, ఖోఖో తరపున మా ఖోఖో నేను స్టేట్ ప్రెసిడెంట్ను. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. మాకు 1,20,00,000 రూపాయలు మాకు ప్రభుత్వం ఇవ్వాలి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 230 కోట్ల రూపాయలు ఇలా బడ్జెట్ అలికేషన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇలా మీ సీఎం కప్పు పోయిన 3 సంవత్సరాలు డబ్బులు ఇవ్వలేదు. మేము సీఎం కప్కు ఎప్పుడు ఆడిచ్చామో అప్పుడే ఇవ్వడం జరిగింది. ఆ ఉదాహరణ సరిపోతుందా మీకు తల్లి? కాబట్టి దాంతోపాటు కాజీపేట మండల్లో, ఉనికిచెర్లలో దాదాపు 20 ఎకరాలలో ఇలా మనకు స్టేడియం నిర్మించబోతా ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ కూడా ఇలా ఓపెన్ అయిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. కల్లడికి సంబంధించి ఒక అమ్మాయి మనకి గోల్డ్ మెడల్ తీసుకురావడం, దీప్తి, తనకి కూడా 1 కోటి రూపాయలు ఇచ్చి ఇల్లు ఇదంతా ఇవ్వడం, దీన్ని కూడా మీరు ఒక ఎంకరేజ్మెంట్ గా భావించవచ్చా యువతకి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి? అంతే అమ్మా, అదానికి అంబానికి కోట్ల రూపాయలు మేము మాఫీ చేస్తా ఉన్నారు బీజేపీ ప్రభుత్వము. మేము అట్లా కాదు. మేము లేనోళ్లకు, గ్రామీణ ప్రాంతంలో ఆడిన వాళ్లకు ఎంకరేజ్మెంట్ కోసం పేదవాళ్లకు సహకరిస్తున్నాం. పేదోళ్ళ పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇది చూడడానికి కానివ్వండి, ఆడడానికి కానివ్వండి, వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, యువకులకు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులకు మీరందరూ ఆయురారోగ్యంగా, మందులకు డబ్బులు పెట్టకుండా, ఆసుపత్రులకు డబ్బులు పెట్టకుండా మీ పిల్లలను క్రీడాకారులను తయారు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.
దానివల్ల మీ పిల్లవాడు ఉత్సాహంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, విద్యావంతుడు అవుతారు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రానున్న రోజులలో తెలంగాణలో రిజర్వేషన్, స్పోర్ట్స్ రిజర్వేషన్ కూడా తెలంగాణ ప్రభుత్వంలో, ఇదివరకు కేంద్ర ప్రభుత్వంలో ఉండేది, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగాము, ఇప్పిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. పిల్లలు ఎనర్జిక్ గా ఉండాలంటున్నారు అంటే మీరు కూడా ఇప్పుడు కూడా ఇంత యంగ్ అండ్ డైనమిక్ ఉండడానికి మీ గేమ్సే కారణం అంటారా? అవునమ్మా, మేము కూడా క్రీడాకారులం కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాం. లేకపోతే మేము కూడా నా వయసు వాళ్ళు కట్టెలు పట్టుకొని నడుస్తూ ఉన్నారు, వంగి నడుస్తూ ఉన్నారు. దానికి కారణం క్రీడలే. సీక్రెట్ ఇదే, అంతే, మా సీక్రెట్ ఇదే. ఓకే, థ్యాంక్ యూ. విన్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు ఇట్లా జోష్గా ఉండాలంటే, ఇట్లా యంగ్ అండ్ డైనమిక్ గా కనిపించాలంటే గేమ్స్ ఆడాలి. అలానే నెక్స్ట్ జనరేషన్ కానీ ఇప్పుడున్న యూత్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలంటే గవర్నమెంట్ తరపు నుంచి ప్రోత్సాహం ఉండాలి. కాబట్టి అలానే ముఖ్యంగా ఫర్ ద ఫస్ట్ టైం మన ట్రై సిటీలోనే కాదు, కాజీపేట ఈ గ్రౌండ్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. ముందు యూత్కి కానివ్వండి, ఇలా గేమ్స్ ఆడే వాళ్ళకి పెద్దపీట ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం, అది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది చూడడానికి రండి, ఆడే వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం. మీ RNTV, కీప్ వాచింగ్.